అండ్ అందరికి అసలు మా ఇంట్లోనా, మీ ఇంట్లో కూడా అంతేనా? ఎక్కడ కుర్చీ కనబడితే అక్కడ ఏత్తారండి మా పిల్లలైతే బట్టలైతే. అటువైపు ఏత్తారులే ఇంక లాభం లేదు కుర్చీలన్నీ ఇటువైపు పెడదామని అయితే ఈ రూమ్ వాడుకోవట్లేదు గానీ ఇటైతే పెట్టినా అనమాట. అయినా కూడా వదిలిపెట్టరుగా వాళ్ళు. ఎక్కడున్నా కూడా ఇంక ఎయ్యాల్సిందే అనమాట. ఇంక ఇటువైపు అయితే ఏసారనమాట. ఇంక అయన్నీ అయితే మడతేత్తన్నా. ఇంక చీదరగా ఉంటదని ఇంటి నిండా బట్టలేనా ఎక్కువ ఉంటాయనమాట. మా ఇంట్లో అయితే ఎక్కువ మంది జనం కదా! ఇంక అందుకోసం అనమాట. ఇంక చూడండి ఇటువైపు చూడండి ఎన్నేసారో. ఆ మూటలైతే వేస్ట్ క్లాతులన్నీ అయితే దాంట్లో ఏసి పెట్టినా అనమాట. ఎందుకంటే బొంత కుట్టించుకుందాంలే అన్నట్టుగా అయితే. కానీ ఆ బొంతలు ఆ మాత్రం రావట్లేదనమాట. ఎన్ని రోజులు అవుతుందో అయ్యైతే పెట్టయితే. ఇక ఇటైతే ఒక కుర్చీ పెట్టా అనమాట. ఎవరైనా వచ్చినా కూర్చుంటారులే అన్నట్టుగా. అయినా కూడా దాంట్లో కూడా ఏసిర్రనమాట. మొత్తం అయితే మడతేసి, సర్దేసి, మొత్తం ఇల్లంతా ఊడ్చేసి పక్కనైతే పెట్టినా అనమాట. ఇంకెన్ని రోజులున్నా కూడా రోజుకు రోజు లేట్ అవుతుందిలే అని అయితే ఇవాళైతే చీపుర్లు అయితే తెప్పించాను అనమాట. ఈ చీపురు అయితే కొంచెం బాగానే ఉంది. 60 రూపాయలంట. బాగానే ఉందిలే కానీ అసలు ఆ చీపురు అయితే అసలు ఏం బాగాలేదు. పుల్లల చీపురు అయితే. ఇంకెన్నికిద్దామంటే ఇంక పిల్లలు కదా తెచ్చింది. మేము మంచిదే ఇచ్చినాం అది ఇది అంటారు. ఇంకెందుకు ఇది అంతా ఇంక తెప్పించుకున్నాక మందే కదా తప్పు పిల్లలు పంపించడం మనం పోవాలి కదా అనిపించింది అనమాట. ఇంకా నేనేదో పోను కదా ఎక్కడికి, ఇక వాళ్ళు తెచ్చిందే ఇంక సరేలే అన్నట్టుగా అయితే ఇక సర్దుకొని ఇంక అవన్నీ అయితే విరుతున్నా అనమాట కొమ్మలు. ఎందుకంటే కసువు రాదు కదా ఊడవటానికి. ఇంక మొత్తం అయితే కసువులు జిమ్మేసి బండలు తొడవాలన్నమాట. సరే వచ్చాను లైక్ ఓకేనా బై మరి.